మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకిలపాలెం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మన లంకిలపాలెం జంక్షన్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఈ ఘటనలో ఇప్పుడు నలుగురు మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం ఉంది. 16 మంది వరకు కూడా గాయాలైన పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనకాపల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు దాడి రత్నాకర్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు బంధువులు ఎవరైనా ఇందులో ఉన్నారో, జిల్లాకు చెందిన వారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ఘటన ఏ సందర్భంలో తెలిసింది, మీకు ఎప్పుడు ఏ టైంలో మీకు సమాచారం ఉంటుంది, ఇందులో మీకు ఎవరెవరు ఉన్నారు? నిన్న రాత్రి 11:30కి నాకు ఫోన్ చేశారు. 11:15కి ఇలా యాక్సిడెంట్ జరిగిందని. అందులో అనకాపల్లి ప్రాంతవాసులు కూడా ఉన్నారని, మా గవర్పాలెం ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అందులో కొన ఊపిరితో ఉండడం, అతగాన్ని బయటికి తీసి అనకాపల్లి విశాఖపురం హాస్పిటల్కి, ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. దాని తర్వాత అక్కడ పరిస్థితి బాగోకపోతే మళ్ళీ విశాఖపురంలో ఇప్పుడు పెట్టడం జరిగింది. కంప్లీట్ గా రిబ్స్ ఇవన్నీ కూడా బోన్స్ అన్ని కూడా ఇరిగిపోయినాయి. మిగతా ఇద్దరు అనకాపల్లికి చెందినటువంటి వాళ్ళ స్పాట్ డెడ్ ఇక్కడ కారులోనే వెంటనే గుద్దిన వెంటనే కూడా చనిపోయారు. మనకు తెలిసింది ఏంటంటే, ఆ లారీ ఏదైతే ఇక్కడ నుంచి తెలంగాణ లారీ, అందులో శనగల తాలూకా లోడ్ వేసుకొని వెళ్తా ఉంది. ఆ లోడ్ వచ్చేటువంటి లారీ ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎవరైతే ఆగి ఉన్నారో, రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా వాటి డ్రైవర్ చాలా నెగ్లిజెంట్ గా దూసుకొని వెళ్ళిపోవడం, బ్రేకులు ఏం ఫెయిల్ అవ్వలేదు. డ్రైవర్ కావాలని అవన్నీ కూడా గుద్దుకొని, అంటే మందు తాగి ఉన్నాడో మొత్తం మీద ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన్ని గుద్దుకోవడం వల్ల ఈ కారు ఏదైతే రెడ్ కలర్ కారు క్రష్ అయిపోయింది. అంటే కంప్లీట్ గా క్రష్ అయిపోయింది. అందులో ఒకరు బతకడం అనేది చాలా కష్టం. అంటే 2-3 బైకులు కూడా వాళ్ళు గుద్దడం, వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో వాళ్ళు ఇంకా చికిత్స అవుతా ఉంది. ఇప్పుడు అది కూడా పరిశీలిస్తా ఉన్నాం. ఏదైనా ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. డ్రైవర్ మరి పరారీలో ఉన్నారా లేకపోతే పట్టుకున్నారా, ఓనర్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. సాధారణంగా పోలీసులు చేసేది ఏంటంటే, ఒక సాయంత్రం వరకు ఉంచి లారీలని పంపించేస్తున్నారు, డ్రైవర్ కూడా స్టేషన్ లో ఇచ్చేస్తున్నారు. అంటే 3 ప్రాణాలు తీసేసి 4 హ్యాండిక్యాప్డ్ చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఏమీ కాకుండా వదిలేస్తే యాక్సిడెంట్లు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా లంకిలపాలెం జంక్షన్ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూసారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ చేయమని ఎన్నోసార్లు చెప్పాం కలెక్టర్ గారికి కానీ, వీళ్ళకి కానీ, ట్రాఫిక్ వాళ్ళకి కానీ. బ్రాండిక్స్ బస్సులు కానీ లేకపోతే ఫార్మా బస్సులు కానీ వెళ్ళే పరిస్థితుల్లో మధ్యాహ్నం షిఫ్ట్ వైజ్ వస్తే సుమారు 1 కిలోమీటర్ ద్వారా 2 కిలోమీటర్లు ఉంటాయండి. దానివల్ల వెహికల్స్ అన్ని కూడా ఒకదానితో ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోవాలనే తాపత్రయం, సిగ్నల్ పడకముందే వెళ్ళిపోవాలనేటువంటి తాపత్రయాలు ఎవరు గుర్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, దీనికి అనేక యాక్సిడెంట్లు లంకిలపాలెం జంక్షన్ లో అవుతున్నాయి. దీని మీద ఏదైనా చర్యలు తీసుకొని ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్తా ఉన్నాం. దీని మీద మేము కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తదుపరి ఎటువంటి జరగకుండా ఈ ఓనర్ ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతలు చేసి అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. రద్దీగా ఉండే సెంటర్ సార్, ఇటువంటి రద్దీగా ఉండే సెంటర్ లోని తరచు ప్రమాదాలు జరిగాయి. అనేక ప్రమాదాలు జరిగినప్పుడు కూడా నిర్లక్ష్యం ఎవరిదంటే, ఇప్పుడు పోలీసులు బాధ్యత తీసుకోవాల్సి ఉండాలి. అంటే లారీ నడిపే వాహన డ్రైవర్లు కానీ వాళ్ళకి కూడా అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా వాహనాలు వెళ్తుంటారు, రానికి ఉండదు. వాళ్ళకి ఎటువంటి శిక్షణ తరగతి కానీ ఏమైనా నిర్వహించాలంటారు ప్రభుత్వం తరఫున? ఏం కాదండి, అంతే. ఏంటంటే బాధ్యత రాహిత్యం. ముఖ్యంగా ఏదో తెలియకుండా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అది ఎవరు ఏం చేయలేరు. కానీ డ్రైవర్లు, ముఖ్యంగా లారీ డ్రైవర్లు, క్వారీ డ్రైవర్లు, ఇవాళ మన క్వారీ డ్రైవర్లు అనకాపల్లి చూస్తే గత 3 నెలల్లో 6 చనిపోయారు. ఇప్పటి వరకు లారీలు ఎవరైతే ఉన్నాయో ఆ ఓనర్ల మీద చర్యలు లేదు. డ్రైవర్ హ్యాపీగా తిరుగుతున్నాడు, 2వ రోజు బండి ఎక్కి మళ్ళీ తోలుతున్నాడు బండి. మరి యాక్సిడెంట్ చేసి ప్రాణాలు పోతే ఆ డ్రైవర్ తాలూకా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా వద్దా? చేయట్లే. నెక్స్ట్ ఇంకొక పిల్లలండి డ్రైవర్లు. లారీ ఏమో 12 టన్నుల లారీ, 28 టన్నులు 30 టన్నుల లారీ సరికి వేసుకొని వెళ్తుంది. ఈ డ్రైవర్ చూస్తే ఎంత ఉంటాడండి. మరి వీడికి లైసెన్స్ ఎలా ఇస్తున్నారు? వీడు అసలు కంట్రోల్ చేయగలరా? వీడికి బ్రేకే అందట్లేదు లారీలో. చాలా సందర్భాల్లో చూసాం. నిన్న పరిస్థితి కూడా అదే కనిపిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇచ్చి ఇవాళ తోలుతూ ఉంటే దీని మీద కఠిన చర్య. అంటే ఒకసారి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు మళ్ళీ లారీ తోలడానికి పర్మిషన్ ఇవ్వకూడదు, క్యాన్సిల్ చేయాలి లైసెన్స్. ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఏం ఆపలేము. పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మేము కూడా ఇవాళ కలెక్టర్ గారికి కానీ లేకపోతే
మన ఎస్పీ గారికి కానీ ఇవాళ సవివరంగా దీని మీద చేపట్టాల్సిన చర్యలు అన్నాడు వివరిస్తాం. ఏదైతే ఘటన జరిగిందో ఇది చాలా ఘోరమైన ఆ ఘటన వచ్చి ఖచ్చితంగా ఇందులోని లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంది. లారీ డ్రైవర్లు ఒక్కళ్ళే బాధ్యతలు చేయకూడదు. దీంట్లో ఖచ్చితంగా కూడా ఓనర్ని కూడా ఇంట్లో ఇంక్లూడ్ చేయాలి. కనీసం అవగాహన లేని డ్రైవర్లు కూడా ఇటువంటి లారీలతో చేయడం వల్ల ఎటువంటి సంబంధం లేని వారు కూడా ఈ రోజు మృత్యువాత పడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఖచ్చితంగా కలెక్టర్ కూడా దీని మీద మేము ఈ రోజు వినతిపత్రం అందజేస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి దాడి రత్నాకర్ తెలిపారు.